కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పిల్లర్లు కుంగుబాటుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పిల్లర్ల కుంగుబాటుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ ఉన్నత అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికే ఫైళ్లను పరిశీలించడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్నత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ని తెలుసుకుందాం. సాదిక్, ఉమాశ్రీ సెక్రటరియట్ లో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ సమావేశం పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ పిల్లల కుంగివేత అంశం పైన కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి ప్రభుత్వం ఈఎన్సీ మురళీధర్ కూడా పిలవడం జరిగింది. వారితో పూర్తి స్థాయిలో కూడా విచారణ అంటే రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ పిల్లర్ల విషయంలో తాము ఏం చేయలేమని కూడా వాళ్ళు తేల్చి చెప్పడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం జరిగింది, లేక ఎప్పుడు వచ్చింది, 2వ తారీఖు అంటే డిసెంబర్ 2వ తారీఖు వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదనే విషయానిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్ గా అయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అది పూర్తి స్థాయిలో మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లల కుంగివేత కానీ లేకపోతే ఎల్ఎన్టీ కంపెనీ చేసినటువంటి అలైన్మెంట్స్ అంటే వారు చేసినటువంటి నిర్మాణ పనులు కానీ లేకపోతే ఎక్కడ పిల్లలు కుంగిన అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదికలు ఇవ్వాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. డిసెంబర్ 2వ తారీఖు రోజు ఎల్ఎన్టీ కంపెనీ మాకు పిల్లలు కుంగివేత తర్వాత ఆ మెయింటెనెన్స్ సంబంధించిన మాకు అవసరం లేదు అంటే మాకు పరిధిలోకి రాదని కూడా లేఖ రాసేయడం పట్ల కూడా అది ఈ విషయం ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదన్న విషయాన్ని కూడా మంత్రి అయితే చాలా సీరియస్ గా అయితే రియాక్ట్ అయినట్టు సందర్భం ఉంది. సో అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశం పైన మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లల కుంగివేతపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తామని కూడా ఆయన స్పష్టం చేయడంతో ఇప్పుడు అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పైన కూడా మేడిగడ్డ సంబంధించినటువంటి అంశాలలో అదేవిధంగా ఎల్ఎన్టీకి సంబంధించిన పాత్ర కానీ అధికారుల పాత్ర కానీ వీళ్ళందరూ ఉన్నది. అదేవిధంగా సాగునీటి పాషలో రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు ఇప్పటి వరకు కొనసాగారు. 2012లోనే ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ ఎప్పుడో ఆయన రిటైర్డ్ అయ్యారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన కొనసాగుతున్నాడు. ఆయన నేపథ్యంలోనే మొత్తం ఇదంతా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సో అన్నిటిపైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న తరుణంలో దానికి సంబంధించినటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన పేపర్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సెక్రటరియట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈఎన్సీ మురళీధర్తో పాటుగా మిగతా ఉన్నతాధికారులు సాగునీటి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాల్లో వాళ్ళు కీలకమైన అంశాలన్నీ కూడా సేకరించే పనిలో పడ్డారు. ఈ ఫైల్స్ కు సంబంధించి అప్పుడు సమీక్ష నిర్వహించినప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో వారందరూ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి ఉత్తమ్ అప్పుడు ఆదేశించారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాదిక్? ఆల్రెడీ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చార్జ్ తీసుకున్న వెంటనే పిల్లర్లకు సంబంధించి అంటే మేడిగడ్డ సంబంధించిన పిల్లర్ల కుంగివేత సంస్థల్లో మేము అక్కడికి వెళ్తాము. ఆ సంబంధించినటువంటి ఎవరైతే డిజైన్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ అధికారులు కానీ లేదా నిర్మాణ సంస్థలతో పాటుగా మిగతా అధికారులు అందరూ కూడా మేడిగడ్డకు రావాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా న్యాయ విచారణ జరుపుతామని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన తరువాత దానికి సంబంధించిన అది అవకాశం ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరినీ కూడా తీసుకువెళ్లి చూపిస్తామని కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించడం అన్నది కూడా ప్రాధాన్యత సంతరించుకునే నేపథ్యంలో అధికారులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్టు యొక్క పూర్తి నిర్మాణం సంబంధించింది, అదేవిధంగా 7వ నవంబర్ పిల్లలకు సంబంధించిన 2 మీటర్ల వరకు లోపలికి కుంగడం, మిగతా 7 బ్లాక్ సంబంధించిన దాంట్లో పగుళ్లు ఏర్పడడం, ఇతరత్ర సంబంధించిన దాంట్లో పాటుగా ఎల్ఎన్టీ కంపెనీ ఎంతవరకు అగ్రిమెంట్ చేసుకుంది దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికలు కోరుతున్నారు. అంతేకాకుండా మనకు డిఫాల్ట్ లయబిలిటీ సంబంధించినటువంటి దాంట్లో 2 సంవత్సరాల ఉందా లేకపోతే 5 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉందా, ఏ విధంగా ఉంది, మధ్యలో ఎందుకు ఈ అన్నారం ఒక మేడిగడ్డ ఒకటే కాదు దీని మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ప్రాజెక్టులు కూడా సేమ్ డిజైన్ ఉన్న నేపథ్యంలో కేవలం ప్రస్తుతం అయితే మేడిగడ్డ మాత్రమేలో 7వ పిల్లర్ మాత్రం కుంగింది, తద్వారా చాలా ఇబ్బంది పరిస్థితి అక్కడ ఉన్న నేపథ్యంలో అన్నారం, సుందిల పరిస్థితి కూడా ఏమైనా లోపాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తీసుకురావాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈఎన్సీ సంబంధించిన మురళీధర్ కూడా మార్చే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆయన ఎందుకంటే 2012లోనే రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లతోనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ వీళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకున్నారు. అంతేకాకుండా విద్యుత్ శాఖలు కూడా ఈ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని పెట్టుకొని నడిపించడం వల్ల ఇటువంటి పర్యవసానాలు దాపురించాయి అన్నటువంటి అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో వీళ్ళందరిపైన కూడా విచారణ జరిపించేందుకు కూడా న్యాయ విచారణ జరిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ సాదిక్.